ఇదేంటి ఈ టైం లేకున్నా? మధు ఏమైంది నీకు? మధు నేను చూసాను ఇక్కడ. మధు ఇంత పెద్ద పుట్ట ఉంది. అది మధు పాము లేదు ఇక్కడ. నేను చూసాను. మధు మధు ప్లీజ్ మధు. ఏంటో ప్రవీణ్, రీసెర్చ్ కోసమని అడవికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అమ్మాయి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అది చూసి వాళ్ళ అమ్మ కూడా తట్టుకోలేకపోతుంది. అమ్మాయికి ఏం కాకుండా ఉండాలని దేవుళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉపవాసాలు ఉంటుంది. మధు అమ్మా మధు, అమ్మా మధు, మధు అక్కడ ఏముందమ్మా? అక్కడ అక్కడేం లేదమ్మా. పాము ఎక్కడమ్మా? పాము అది పాము కాదమ్మా, వైరు. చూడు, అదిగో ప్రవీణ్ పట్టుకున్నాడు. ఒంటరిగా ఉంటే నువ్వు ఇలాగే ఏదేదో ఊహించుకుని భయపడుతూ ఉంటావు. రామ్మా, కిందికి వెళ్దాం. రా రా మెల్లగా. లేదమ్మా, పాము లేదు. పాము లేదు తల్లి. ఏం భయం లేదమ్మా, మేమంతా ఉన్నాంగా. రే, అమ్మాయికి వడ్డించు. ఈ రోజు స్పెషల్ న్యూడిల్స్. అమ్మాయి గారికి ఇష్టమని న్యూడిల్స్ వేశాను. వాగటం ఆపి వడ్డించరా. ఏంటమ్మా? నూడిల్స్ అమ్మా, ఇష్టం కదా. మధు, మధు, అమ్మా మధు, మధు, అమ్మా మధు, మధు. ఏంటమ్మా? పావేంటమ్మా? ఏమైందమ్మా? మధు, అమ్మా చెప్పు తల్లి. చూడు బాబు, అమ్మాయి పరిస్థితి చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. డోంట్ వరీ అంకుల్, నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఉన్నారు. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. డాక్టర్ కూర్చోండి కూర్చోండి. డాక్టర్ గారు, మా అమ్మాయి పరిస్థితి ఏమీ పర్వాలేదమ్మా. షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే ఒక డెల్యూషన్ కి గురైంది. డెల్యూషన్ అంటే తెలుగులో భ్రాంతి. ఆమె ఇప్పుడు ఒక పాము ట్రాన్స్ లో ఉంది. అయితే దానికి ట్రీట్మెంట్ ఏం లేదా డాక్టర్? ఎందుకు లేదు, దీనికి పరిసరాలు మార్చాలి. ఆమె ఆలోచనలు డైవర్ట్ చేసే పని ఏదైనా చేయాలి. షీ విల్ బి ఆల్ రైట్. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఏముంది, పెళ్లి చేసి చక్కగా ఇద్దరిని హానిమూన్ పంపండి, అన్ని అవే సర్దుకుంటాయి. గారు ఇంకెందుకు లేటు? మంత్రులు గారు, అయ్యా మధ్య వచ్చేలోగా ముహూర్తం పెట్టండి. అలాగే. బాబు, ఏంటమ్మా? అమ్మాయి ఏంట్రా అలా ఉంది? నిశ్చితార్థం అంటే చిన్న పెళ్లి లాంటిది. ఇలాంటి సమయంలో కూడా అమ్మాయి మొహంలో కళాకాంతులు లేకుండా దిగులుగా ఉందేంట్రా? అయ్యా,
రాహుకాలం రాకముందే నిశ్చయ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటే మంచిది. మీరు ఇవ్వండి, ఆ తాంబూలాల బలం తీసుకోండి. ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. అదేం కదా ఈ తాయెత్తు నీ చేతుకున్నంత వరకు ఆ పాము నిన్నేమీ చేయలేదు. నువ్వు భయపడకు. మరి తాయెత్తుంటే పాము కాటేయడానికి ఎలా వచ్చింది? ఈ నిశ్చితార్థం చెడగొట్టడానికి. అదన్నమాట కథ. నాకిప్పుడు అంతా అర్థమైంది. ప్రవీణ్, మనం నాగభక్తులం. పాముల మీద రీసెర్చ్ చేసే ఇలాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా వద్దు అని ఆ రోజే నెత్తి నోరు మొత్తుకుని చెప్పాను. విన్నావా? భక్తి వేరు చదువు వేరు అన్నావు. ఇప్పుడు ఏమైంది? ఇంతమందిలో పట్టపగలు ఆ పాము మీ అమ్మాయిని కాటేయడానికి వచ్చిందంటే ఆ పాము ఈవిడ మీద ఎంతగా పగ పెంచుకుందో. ఇలాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా వద్దు. బావగారు, ఇంకా నయం, తాంబూలాలు పుచ్చుకోకముందే అసలు విషయం తెలిసింది. బావగారు పోదాం. అంత మాట గారు నిశ్చితార్థం దాకా వచ్చి ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే వెళ్ళకపోతే మేం కూడా ఆ కుక్క సాగు వస్తామమ్మా. ఏంటి నన్ను అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? ప్రవీణ్, కోడలు మెట్టినింట్లో అడుగు పెట్టాల్సింది ఒడి బియ్యంతో కానీ ఒళ్ళంతా భయంతో కాదు. పదరా పోదాం. ఈ స్థితిలో మధుర వదిలిపెట్టి నేను రాలేను. ఇదే నీ నిర్ణయమా? అవును, ఇంటికంటూ వస్తే అది మధుతోనే. అయితే నా నిర్ణయం కూడా విను. నా గొంతులో ఊపిరుండగా శ్వేత నాకు పగబట్టిన ఈ అమ్మాయి నా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టడానికి వీల్లేదు. పదవే పోదాం. ఒక్కసారి ఆలోచించు బాబు, నాన్నగారి మాట కాదనుకో. నన్నే నమ్ముకున్న మధుకి అన్యాయం చేసి రాలేను. విన్నావుగా వాడి మాటలు. ఇంకా వాడితో మనకు పనేంటి? వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. పదపోదాం. మధు ఎక్కడ? నమస్కారం అయ్యా. అందరూ మేడ మీద ఉన్నారు. అప్పుడేదో ఆవేశంలో వెళ్ళిపోయినా తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారమ్మా. అంతా మనం మంచిగా అనుకుందాం. వాళ్ళు ఒప్పుకునేదేంటండి, అల్లుడే మన ఇంట్లో ఉంటేను. ప్రొఫెసర్ గారు రండి. హలో సార్, ప్లీజ్ కూర్చోండి. ఐ హావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఓ, ఏంటిది? మధు, రీసెర్చ్ లో నువ్వు సాధించిన దానికంటే అడవిలో నువ్వు కళ్ళారా చూసినవి తెలుసుకున్నవి చాలా గొప్పవి. ఇంతకాలం నేను ఉంటాయనుకున్నవి ఉన్నాయని నువ్వు నిరూపించావు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. నీకు అనుభవమైన ఈ విషయాన్ని కొంతమంది మేధావులతో చెప్పాను. ట్రాష్ అని కొట్టిపారేశారు. అందుకే నేను ఒక సైన్స్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు తెలుసుకున్న నిజాన్ని వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయగలిగితే యూ విల్ గెట్ ఎన్ ఇంటర్నేషనల్ ఫేమ్. ఎస్, ఎగ్జాక్ట్లీ ప్రొఫెసర్ గారు, మీరు చెప్పింది చాలా బాగుంది. అవునమ్మా, అడవిలోని అనుభవం ప్రపంచానికి తెలియాలి. ప్రొఫెసర్ గారు, మీరు వెంటనే కాన్ఫరెన్స్ అరేంజ్ చేయండి. ఈ సెమినార్కి విచ్చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు. పాములకు పగలు ప్రతీకారాలు లేవు. అవి కేవలం విష ప్రాణులని రీసెర్చ్ చేసి తీసి సబ్మిట్ చేసిన నా శిష్యురాలు మధుమతి అడవికెళ్ళి పాములకు పగలు ప్రతీకారాలే కాదు, కామరూపాన్ని దాల్చే శక్తి కూడా ఉందని తెలుసుకొని వచ్చింది. లేవు లేవు, పగల్లేవు, ప్రతీకారాలు లేవు, కామరూపాలు అస్సలు లేవు. ఇదంతా మోసం, దగా. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. నో, నేను నమ్మను. మీ సందేహాలు తీర్చడానికి ఈ సెమినార్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు నా శిష్యురాలు మధుమతి మీకు వివరిస్తుంది. సభకు విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. పావులకి పగ ప్రతీకారాలు లేవని థీసిస్ కూడా సబ్మిట్ చేసిన నేను ఈ మధ్య అడవికి వెళ్ళినప్పుడు కొన్ని నిజాలు తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నావమ్మా? పూర్వ జన్మలో నన్ను పగబట్టిన శ్వేత నాకు ఈ జన్మలో నన్ను కాటు వేయబోవడం నేను కళ్ళారా చూశాను. ఏమిటమ్మా చూసేది? పగేమో పోయిన జన్మలోనా?
కాటు వేసేది ఈ జన్మలోనా? అది శ్వేతనాగా. నువ్వు చెప్పే కళ్ళబొల్లి మాటని నమ్మడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేవు. ఏమయ్యా, మీరు ఎప్పుడైనా శ్వేతనాగం చూసారా? తెల్ల పావుని. మరి మేమేమైనా చెవిలో పూలెట్టుకున్నాం అనుకున్నారా? చూడమ్మా, ఇందాక కాటు వేయబోయింది అన్నావు. ఎందుకు వేయలేదు? పగ ఏమైనా మర్చిపోయిందా, లేక ఆడ కూతురుని జాలితో వదిలేసిందా? ఒక స్వామీజీ ఆ పాము నన్ను కాటు వేయకుండా అడ్డుపడ్డారు. అంతేకాదు, మళ్ళీ అది నన్ను జీవితంలో కాటు వేయకుండా ఉండటానికి ఈ తాయెత్తు కూడా కట్టారు. తాయెత్తు లేదు, గీత్తు లేదు. ఊరుకో అమ్మా, ఎవరైనా చెప్తే నవ్వుతారు. నేను అలాంటి 100 తీస్తాను. ఇప్పుడు ఈ చేయి చూడు, ఖాళీగా ఉంది. ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా. చెప్పమ్మా, చెప్పు. దీనికి ఏం చెప్తావు చెప్పు. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి సార్. ఏమిటమ్మా వినేది? ఒట్టిట్టి మాటలు చెప్తే కుదరదు. ఏమైనా ఆధారాలుంటే చూపించు. ఉన్నాయి. ఏమిటో ఉంటే చూపించవయ్యా. సత్యం, సార్, ఆ వీడియో క్యాసెట్ ప్లే చేయి. అలాగే. ఏమిటి ఏమిటో నొక్కేసి ఇలా చూస్తున్నావు? ఏముందమ్మా అక్కడ? శూన్యం, చుక్కలు తప్ప. ఏదో ప్లే చేసాం, చూడండి చూడండి అన్నారు. చూసుకోండి, మీరు కూడా వచ్చి చూసుకోండి. అవునమ్మా, అతను చెప్పేది నిజమే. ఇక్కడ ఏం రావట్లేదు. ప్రవీణ్, నీ దగ్గర ఫోటోలు ఉన్నాయి కదా, వాళ్ళకి చూపించు. ఏంటయ్యా అసలు మీ కళ్ళకి మేము ఎలా కనిపిస్తున్నాం? చవటల్లాగా దత్తమల్లా కనిపిస్తున్నావా? ఏదో ఒకటి చెప్పేసి మమ్మల్ని మోసం చేయడానికి చూస్తావేంటి? ఆధారాలతో ఫోటోలు ఇచ్చాం కదండి. ఏంటి ఫోటోలు? చింతకాయ తొక్కు. ఏదో తెల్లకాయ తలిచేసి ఫోటోలు చూడమంటారు. ఫోటోలు ఈ ఫోటోల కంటే కనీసం అర్థాలు ఇస్తే మొహాలైనా చూసుకునేవాళ్ళం. అమ్మా, ఇక మేము లేచి వెళ్ళొచ్చా? కూర్చోండి కూర్చోండి. ముచ్చటగా 3వ సీన్ కూడా చూసి వెళ్ళమంటారేమో. వాళ్ళ దగ్గర ఇంకేం ఆధారాలు ఉంటాయండి? అదే పెద్ద సెమినార్ అని బోర్డు పెట్టి లోపలికి రప్పించారు. తీరా చూస్తే నవ్వులాటకు రప్పించినట్లుంది. ఏదో చెప్తే నమ్మెళ్ళిపోతారులే ఈ గొర్రెలు అనుకున్నారేమో. ఎంత గొర్రెలైనా ఆకులు తింటాయి గాని ముళ్ళు తింటాయని ఎట్లా అనుకున్నారు మీరు? మమ్మల్ని పిలిపించి ఇలా మభ్య పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందండి మీకు? ఎందుకమ్మా ఈ నాటకాలన్నీ? తప్పు అయిపోయింది, క్షమించేయండి అని తెల్ల జెండా ఊపేయండి. మా దాని మేము పోతాం. కరకర్రావు, ఆ. చచ్చిన పాముని మళ్ళీ ఎందుకయ్యా చంపుతావు? పోయేదేదో చెప్పకుండా పోతే సరే కదా. వెళ్దాం. ప్లీజ్ అందరూ కూర్చోండి. దయచేసి ఒక్క నిమిషం నా మాట వినండి ప్లీజ్. దయచేసి కూర్చోండి. మీరు మాటలతో నమ్మరని తెలిసే వీడియో ఫోటోలు సాక్ష్యాధారాలు చూపించాం. కానీ అవి మీ వరకు వచ్చేసరికి ఆ శ్వేతనాగు మహిమ వల్ల అన్ని నిరాధారాలుగా మారిపోయాయి. అంటే యాతావాత మీరు చెప్పొచ్చేది ఏంటంటే మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, మేము చెప్పే మాటలు నమ్మి వెళ్ళిపోండి అంటారు. అంతేగా? సార్, ఈ పరిస్థితుల్లో వెళ్ళి ప్రూవ్ చేయాలంటే ఈ తాయితో తీయక తప్పదు సార్. వద్దమ్మా, పంతాలకు పోయి ప్రాణాలు పోగొట్టుకోవద్దు. వద్దు మధు, ఇంత చిన్న విషయానికి ప్రాణాలతో చెలగాటం వద్దు. ఆ తాయిత తీస్తే శ్వేతనాగు వచ్చి నిన్ను కాటేస్తుంది. ఏంటి బాబు? వద్దమ్మా, శ్వేతనాగు వచ్చి కాటేస్తుందా? ఆహా, ఇదయ్యా నాటకం అంటే. వాళ్ళు పాత్రదారులు, మనం ప్రేక్షకులు. ఆవిడేమో నేను తాయి తీసేస్తానంటుంది. వీళ్ళేమో వద్దమ్మా తాయి తీస్తే చచ్చిపోతా ఉంటారు. ఇదిగో మీరందరూ కలిసి పని చేయండి. ఇంకో 4 చూసుకొని మంచి డ్రామా కంపెనీ పెట్టుకొని అక్కడక్కడ నాటకాలు వేసుకోండి. వీళ్ళందరూ రెచ్చగొడుతున్నారు, నీ ప్రాణాలు మీరు తెచ్చుకోవద్దమ్మా. లేదు సార్, వీళ్ళు ఒక నిమిషం. ఒక సైంటిస్ట్ సైనైడ్ రుచిని ప్రపంచానికి ప్రూవ్ చేసే ప్రయత్నంలో తన ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. వీళ్ళందరి ముందు నిజాన్ని నిరూపించలేక తల దించుకొని జీవితాంతం బతికే కంటే చనిపోయి శభాష్ అనిపించుకోవడం మంచిది. మధు, ప్లీజ్, దయచేసి నేను చెప్పేది విను. Let me prove it, sir. Let me prove it, please. Don't stop me, Praveen. చూడండి, చూడండి, చూడండి. ఇప్పుడే ఈ తాయి ఇక్కడే తీసేస్తున్నాను. తర్వాత శ్వేతనాగు వచ్చి నన్ను కాటేస్తుంది. అప్పుడైనా నిజమైతే నమ్మండి. అమ్మయ్యా, రసవత్తరమైన ఈ డ్రామాలో మధురఘట్టం ముగిసిందయ్యా. మధురఘట్టం మాట అలా ఉంచు. అసలు పాత్రధారి శ్వేతనాగు అక్కడ. శ్వేతనాగు ఏమిటండి కరకర్రావు గారు, ఇందా నుంచి చూస్తున్నాను. పావు లేదంటారు, పగ లేదంటారు, శ్వేతనాగు లేదంటారు. అది ఒకవేళ ఇక్కడికి వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తానా? దాన్ని ఇక్కడ మెడ దగ్గర పట్టుకొని గట్టిగా పట్టుకొని
వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి తీర్చుకోవాలి అంటుండేవాడివి. ఇప్పుడు నీ ప్రాణం పోగొట్టుకొని నా ప్రాణం కాపాడి డాడీ రుణం తీర్చుకుంటా నేను ఎప్పుడు అనుకోలేదక్క. అడవికి వెళ్ళడానికి మమ్మీ డాడీ లోపించింది ఎందుకు అంకుల్? నిశ్చితార్థం రోజు కుక్క పిల్లని, నిన్న కాన్ఫరెన్స్ లో సత్యాన్ని కాటేసి చంపిన ఆ శ్వేతనాగుకు మా అమ్మాయి మీద ఎందుకింత పగ? ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి తీరాలి, లేకపోతే ఆ శ్వేతరాగు మధుని ఇంతగా చేర్చేయదు. అయ్యో కరెంటు పోయింది. ఏం లేదమ్మా, నేను ప్రతి నాగుల చవితికి పూజలు చేశాను. అమ్మాయి సుఖంగా ఉండాలని ఎన్నో నోములు నోచాను. అయినా ఆ పాము నా బిడ్డ మీద పగబట్టిందంటే ఏ జన్మలో నేను చేసిన అపచారమో ఇలా అయింది. అపచారం చేసింది నువ్వు కాదమ్మా, నేను. ఇన్ని రోజులు నీకో నిజం చెప్పకుండా దాచేశాను. పోయిన జన్మలో ఇదే బావుని నేను నా చేతులతో చంపేశాను. ఈ విషయం నీకే తెలిసి? అడవికి వెళ్ళినప్పుడు నాకు తాయితో కట్టిన స్వామి చెప్పారు. అయితే మనం వెంటనే ఆ స్వామీజీని కలవాలి. దీనికి పరిష్కారం ఆయన చేతుల్లోనే ఉంది. అవునన్నా. అది అడవిలో ఆయన ఎక్కడుంటారు? అది గూడెం దొరికి తెలుసు. వెంటనే మనం అడవికి బయలుదేరదాం. మీరు కూడా ప్రయత్నించండి తాత. అప్పుడు మీకు తాళపత్ర గ్రంథాలు చదివే అవకాశమైనా కలుగుతుంది, లేదా మీ కులదేవతైన వాసుకి కనిపించే భాగ్యం దక్కుతుంది. ఈ రెంటిలో ఏ ఒక్కటి జరిగినా మీ జీవితం ధన్యమైనట్టే.
నిజంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇదించే. నేనే తప్పు చేసిన ఆ కులదేవత నాకు శిక్ష చేసింది. నేను బతుకను. అంత మాటలకు దొరా, నువ్వు లేకపోతే గూడి వెళ్ళేది దొరా. నిన్ను మేము బతికించుకుంటాం దొరా. శివంగి, దొరం జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడే పోయి స్వామిని పట్టుకొస్తా. దొరకేం కాదు దొరా, నీకేం కాదు దొరా, నీకేం కాదు దొరా. నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళండి. నా తర్వాత ఈ గూడానికి సింగడే దొరా. ఏమేం శివంగి? దొరని కృష్ణ తత్వం కాటేసి మా కుల దేవత ఆసుపత్రి చూడొచ్చన్న ఆశతో తాళపత్రాలు తీసిన కృష్ణ సర్పము సున్నించింది. భయంతో వరికిన వాటిని పారేసిన విడిచిపెట్టలే. కాటేసింది కూడా, నన్ను కాటేసి వెళ్ళిపోయింది. తాళపత్రాలు కూడా ఇచ్చిపెట్టి. ఆ రోజు నేను మీకు తాళపత్రాలు చూడమని చెప్పి తప్పు చేశాను తాత. ఈ రోజు ఇలా ఘోరం జరిగిపోయింది. తప్పు చేసిన కూడా తప్పు చేసిన నువ్వు సల్లగుంటున్నా. నువ్వు పోయేదొర మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక ఇలా జరిగింది. ఇప్పుడు ఆ యోగిని ఎక్కడైనా వెతకాలి. మనం ముందు వెతకాల్సిన యోగిని కాదు, కోయిదొర పారేసిన తాళపత్ర గ్రంథాల్ని. ఇప్పుడు అవెందుకు మనకు? అందులో ఉన్న నాగశాస్త్రం చదివితే మన మధుని కాపాడుకునే మార్గం ఏదైనా దొరకొచ్చు. జరగకూడని జరిగిపోయింది, ఇక జరగాల్సింది చూడండి. రండి, తాళపత్రాలు. రామా రామా వెళదాం. ఈ పరిస్థితుల్లో నీళ్లు తాకు, నిద్ర కూడా పోకూడదు. మధు మధు స్వామి చూస్తారేం స్వామి, నా కూతుర్ని కాపాడండి. స్వామి, ఆ రోజు పాము కాటేయకుండా మీరే తాయి కట్టారు. ఇవాళ తన ప్రాణాల్ని మీరే కాపాడాలి. స్వామి, మీరు కట్టిన తాయి తిప్పేసి ప్రాణాల మీద తెచ్చుకుంది. శ్వేత నాకు శక్తి నాకు తెలుసు.
పగబట్టిన ఆ శ్వేతనాగు కాటేయకుండా ఉండాలనే నా శక్తి అంతా ధారపోసి తనకు తాయెత్తు కట్టాను. తీయద్దని హెచ్చరించాను కూడా. ఇప్పుడు నేను చేయగలిగిందేమీ లేదు. స్వామి, తను బ్రతకాలి. తను బ్రతికితేనే ఈ దేశానికి మేలు జరుగుతుంది. నా కూతుర్ని కాపాడే శక్తి మీ ఒక్కరికే ఉంది స్వామి. అది ఏం కాదు మధు. ఈ పరిస్థితుల్లో తన్ను కాపాడే శక్తి ఒక్క ఆదిశేషుడికి మాత్రమే ఉంది. భక్తితో ఆరాధిస్తే ఆయన నీ ప్రాణాల్ని కాపాడగలడు. ఆరాధించే శక్తి కూడా లేదు స్వామి. భయపడకమ్మా, నేను ఒక్కటి మాత్రం చేయగలను. ఆ ఆదిశేషుణ్ణి ప్రార్థించడానికి కావలసిన శక్తిని మాత్రం నేను నీకివ్వగలను. మధు కళ్ళు పోయేది. మధు మధు అది చీమలు పెట్టిన పుట్ట. అందులో పాలు పోస్తే పాములు తాగడం అటు నుంచి పాపం చీమలన్నీ చచ్చిపోతాయి. కానీ ఆ చైనాలో అదే పావులు కోసుకుని తింటారు. వాళ్ళు మనుషులే, మనం మనుషులే. పూజిస్తున్న వాళ్ళు కొరిగిందేంటి, కోసుకు తింటున్న వాళ్ళకు తరిగిందేంటి? స్వామి, పాముల మీద రీసెర్చ్ కొనసాగించాలా లేక భక్తితో పూజించాలా అని సందిగ్ధంలో పడి అడవికొచ్చాను. ఇక్కడ మీ వల్ల పాములకి దైవత్వం ఉందని తెలుసుకున్నాను. నేను చేసిన మేలు జన్మలో మర్చిపోలేను. ఆదిశేషుడి ఆజ్ఞ ప్రకారం ఈ శ్వేతనాగు నీకు ప్రాణదానం చేసి నీ పాలిట దైవంగా మారింది. దీన్ని స్వీకరించు. అలాగే స్వామి. దీన్ని అనునిత్యం భక్తితో ఆరాధించు. చూడమ్మా, ఈ నాగశాస్త్రం కోసం ఎంతో మంది ప్రయత్నించి తమ ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. ఆఖరికి ఇది నీకు దక్కింది. అది నీ అదృష్టం. ఇందులో అంశాలని పరిశీలించి పరిశోధించి నాగజాతి హాని కోసం కాకుండా మానవజాతి శ్రేయస్సు కోసం ఉపయోగించు. స్వీకరించు. స్వీకరించు. విజయ్. ఉంది, పాము ఉంది, పగ ఉంది, మంత్రం ఉంది, మహిమ ఉంది. కాదనే వాడిని రమ్మనండి. కరకర నవిలేస్తాను, మిరమిరా మింగేస్తాను, నవిలేస్తాను, మింగేస్తాను. రమ్మనండి.